Hello everybody, I am Dr. Rajalakshmi Idupkanti, consultant neurosurgeon and intervention pain specialist from EVS Super Specialty Hospital, Gudivada. So, ఇప్పుడు నేను డిస్క్రైబ్ చేసేది సర్పి వ్యాధి, హెర్పిస్ వ్యాధి అంటాం చూసారా. సర్పి వ్యాధి వచ్చేస్తుంది, చాలా మంది తగ్గిపోతుంది. అంటే ఇక్కడ నోటి చుట్టూ కానీ చేతుల చుట్టూ కానీ ఒక పర్టికులర్ బాడీ దగ్గర చెస్ట్ దగ్గర కానీ అబ్డామిన్ దగ్గర కానీ ర్యాషెస్ వెసికల్స్ లాగా వచ్చి 7-15 days తర్వాత తగ్గుతుంది. దట్ ఈస్ వెరీ నార్మల్, అదంతా మీకు తెలుసు. వాట్ వీఆర్ డిస్క్రైబింగ్, సర్ది వ్యాధి వచ్చి తగ్గిపోయినాక కొంతమందికి ఆ నరం దెబ్బతినడం వల్ల విపరీతమైనటువంటి పోటు, మంట, నొప్పి, వాట్ నాట్. అసలు బయటకి మనిషి మామూలుగా కనిపిస్తారు, కంప్లీట్లీ నార్మల్ కనిపిస్తారు. లోన మాత్రం మంట నొప్పి అంటనే ఉంటారు, అసలు నిద్ర కూడా పోలేరు. పక్కన ఉన్నటువంటి హస్బెండ్ ఆర్ వైఫ్ని కూడా లేపేసేసి నాకు నిద్ర పడట్లేదు, అంత సివియర్ పోటు చెప్తూ ఉంటారు. దిస్ ఈస్ కాల్డ్ హెర్పెటిక్ న్యూరాలజీ. మోస్ట్ కామన్లీ ఛాతీ మీదగా వస్తుంది, కొంతమందికి పొట్ట మీదగా ఉంటుంది. చాలామంది కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, అబ్డామినల్ సర్జన్స్ దగ్గరికి, గ్యాస్ట్రో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం ఎవాల్యుయేషన్ చేయించుకుని ఎవ్రీథింగ్ నార్మల్ అని చెప్పిస్తారు. దిస్ ఈస్ ఏ కండిషన్ కాల్డ్ హెర్పెటిక్ న్యూరాలజీ. చూడడానికి కంప్లీట్లీ నార్మల్, ఇన్వెస్టిగేషన్స్ ఆర్ నార్మల్. రిట్రోస్పెక్టివ్గా ఎప్పుడో ఒకటి అడిగితే 3 years బ్యాక్ ఒక్కసారి సర్పూచి తగ్గిపోయింది, ఇది ఒక్కటే హిస్టరీ ఉంటుంది. దిస్ ఈస్ టిపికల్ హెర్పెటిక్ న్యూరాలజీస్. ఇలాంటి వాళ్ళకి కామన్గా మనం న్యూరాలజీ మెడికేషన్స్ అన్ని స్టార్ట్ చేసినాక కూడా కొంతమందికి అస్సలు ఇంప్రూవ్మెంట్ ఉండదు. ఏం చేసినా పడుకోలేకపోతారు, అసలు నిద్ర కూడా పట్టదు. అలా పోటు వస్తూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఎలక్ట్రికల్ షాక్ సెన్సేషన్ లాగా, ఏదో చీమ కొట్టినట్టు అంత సివియర్ పెయిన్ చెప్తారు. వీళ్ళకి మనం ఇంటర్కాస్టల్ బ్లాక్స్ చేస్తాము. అంటే మనకి ఎక్కడైతే ఆ నరము ఆ సర్పి వ్యాధి వల్ల ఎఫెక్ట్ అయిందో, సపోజ్ ఛాతీ దగ్గర నరం అనుకుందాము, ఈ నరం వెన్ను దగ్గర నుండి ముందుకు వస్తుంది అనమాట. సో ఆ నరాన్ని మనము ఐడెంటిఫై చేసి నరాన్ని బ్లాక్ చేస్తాం. ఇనీషియల్గా డయాగ్నోస్టిక్ బ్లాక్ చేస్తాం. అంటే ఫస్ట్ ఇంజెక్షన్ ఇచ్చి ఎంత పెయిన్ ఎపిసోడ్ తగ్గిందా అని చెప్పి 1 week టైంలో మనము వాస్ స్కోర్ అంటే పెయిన్ విజువల్ ఎన్లాక్ స్కోర్తో అసెస్ చేసి చెక్ చేసుకుంటాం. ఒకవేళ మనం ఇచ్చిన టెంపరీ బ్లాక్ పేషెంట్ బాగా ఇంప్రూవ్ అయ్యారంటే దెన్ వీ విల్ గో ఫర్ ఏ పర్మనెంట్ బ్లాక్. అయితే మనం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేయడం కానీ లేదా పర్మనెంట్గా చేయడం కానీ చేస్తే దీస్ పేషెంట్స్ విల్ బి లైక్, అసలు బ్లాక్ చేసినాక నేను మొట్టమొదటి రోజు నిద్రపోయాను అని చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు. సో చూడడానికి మామూలుగా ఉన్నారు, వీళ్ళందరే చెప్తా ఉన్నారు అని కొంతమంది సైకియాట్రిక్ ప్రాబ్లంగా కూడా లేబుల్ చేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ సో. న్యూరాలజీ ప్రాబ్లమ్స్ కొన్ని బయటికి మనిషి మామూలుగా కనిపిస్తారు, బట్ లోన పోటు నొప్పి అంటనే ఉంటారు. అసలు లోన కాజ్ ఏదో ఒకటి ఉంది అని కనిపెడితేనే దానికి విరుగుడు ట్రీట్మెంట్ అనేది ఎప్పుడైనా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.